అసలు ఈరోజు వీడియో ఏంటంటే అసలు మీ గోల్ ఏందో మీకు తెలుసా? చిన్నప్పుడు ఏమవుదాం అనుకున్నావు? చిన్నప్పుడు బేసిక్ సిబిఐ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. ఏంటంటే సిబిఐ సో అది అవుదాం అనుకున్నా. బట్ ఇప్పుడు మా నాయన అలాంటి ఏదన్నా ఆర్మీ కానీ డిఫెన్స్ కానీ ఇలా ఏదన్నా వెళ్తే చంపేస్తాను. ఏం పడేది నీ గోల్ ఏది అన్నప్పుడు ఏమని చెప్పినావు? పడతా అన్న పట్టు చెయ్యే పట్టు చిన్నదాని చెంగే పట్టు నన్ను నిల్లు దాచి పెట్టు ఓ పుల్లోడా నేను పైలట్ అయితే అనుకున్నా కానీ ఫస్ట్ డాక్టర్ ఏదాం అనుకున్నా, ఆ తర్వాత గోలీ మాసి చూసి పోలీస్ వేద్దాం అనుకున్నా, గోలీ మాసి చూసి పోలీస్ వేద్దాం అనుకున్నా. తర్వాత ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత స్కూల్ డేస్ లో నీ గోల్ ఏంది? టీచర్ ఒక్కసారి తింటా అని చెప్పిన టీచర్ని నేను నిజంగా చెప్పాలా, నేను చెప్పింది తప్పు. నేనేమనుకున్నా చెప్పాలా, ఆర్మీ అయిదాం అనుకున్నా. నాకు 25 మా డొక్క కొను గుద్దకింది 24 ఏళ్ళు ఉన్నాయి. ఇప్పుడంటే సిబిఐ అవుతాడట, ఆర్మీ అవుతాడట. హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవిరేమో. వెల్కమ్ బ్యాక్ గైస్. అసలు ఈరోజు వీడియో ఏంటంటే అసలు మీ గోల్ ఏందో మీకు తెలుసా అని మా టీం అయితే నేను అడగబోతున్నా. మన 10th క్లాస్లో మన ఇంటర్లో మన మేడం మనం అడుగుతారు కదా, మీరు ఫ్యూచర్లో మీ గోల్ ఏందని అడుగుతారు. అప్పుడు మీరు ఏం చెప్పుంటారో ఒకవేళ మీరు పక్క అయితే చెప్పుంటే అది కామెంట్ చేయండి. మా మేడం అయితే నేను అడిగినప్పుడు నేనేం చెప్పానంటే నేనైతే పైలట్ అవుతాయి అనుకున్నా, బట్ ఇప్పుడు ఏమయ్యా యూట్యూబర్ అయ్యా. ఇప్పుడైతే మా టీం అయితే నేను అడగబోతున్నా, ఒక్కొక్కరు ఏం చెప్తారో చూసేద్దాం. చలో. ఏయ్ అన్నా, అది సరే అన్న, చూస్తున్నా చెప్పరా. లే అరే ఇప్పుడు ఎవరో ఏదో ఒకటి మళ్ళీ లేనా ఇట్రా, కూర్చోనా ఇట్రా, ఇప్పుడు పండుకునే వీడియోలు ఏంటి? లేనా నిద్రపోవకనా, లేనా మళ్ళీ వీడియో కొడుతున్నాము. రానా కూర్చోనా, ఎవరైనా ఈసారి బ్యాంక్ అకౌంట్ డబ్బులు ఇంకేం చూస్తున్నాం. ఈసారి అందరు కోమిస్టే చూడు. నా కూర్చోనా కూర్చోనా. మన స్కూల్లో మన మేడం వచ్చేసి ఫ్యూచర్లో మీ గోల్ ఏందని అడిగినప్పుడు నువ్వు 10th క్లాస్ కానీ ఇంటర్ కానీ అడుగుంటారు కదా మేడం. స్కూల్ డేస్ అడుగుంటారు, స్కూల్లో టీచర్ ఉంటుంది మేడం, లేదు టీచరు సార్ ఎవరో ఒకరు అడుగుంటారు కదా. అప్పుడు ఒకరిని అడిగిన ఒకరే చెప్పాలి సమాధానం. నా గర్ల్ ఫ్రెండ్ అడిగింది ఫస్ట్ గోల్ ఏందని. చిన్నప్పుడు ఏమవుదాం అనుకున్నావు? చిన్నప్పుడు బేసిక్ అయ్యా సిబిఐ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. ఏంటంటే సిబిఐ నాకు పిచ్చి అది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఉన్నా సో అది అవుదాం అనుకున్నా. బట్ ఇప్పుడు మా నాయన అలాంటి ఏదన్నా ఆర్మీ కానీ డిఫెన్స్ కానీ ఇలా ఏదన్నా వెళ్తే చంపేస్తాను. అందుకే బౌన్సర్ బాటిల్ వేసుకున్నాం. అందుకు బౌన్సర్ నైనా. నువ్వు స్కూల్ డేస్ లో మేడం నువ్వు నీ గోల్ ఏందన్నప్పుడు నువ్వేమవుదాం అనుకున్నావు? పెడదామన్నా. అరే కూర్చోనిరా, చెప్పు. బాగా కూర్చోనిరా, బాగా పడుతుంది చెప్పు. ఏం పడుతుందిరా, ఏంద్రా పడేది, చెప్పు ఏం పడేది. నీ గోల్ ఏదన్నప్పుడు ఏమని చెప్పు? పడతా అన్న పట్టు చెయ్యే పట్టు చిన్నదాని చెంగే పట్టు నన్ను నిల్లు దాచి పెట్టు ఓ పుల్లోడా. అది పడతా అన్నాడు, ఏం ఆడుతున్నా ఏమైనా పడతాడు, లైఫ్ లో పట్టుకున్నాడు చూడు. అదే బాయ్. ఏం చెప్పాలి బాయ్? స్కూల్ డేస్ లో టీచర్ కానీ స్కూల్ సార్ కానీ నీ గోల్ ఏందన్నప్పుడు నువ్వేమవుదాం నేను అనుకున్నావు? బాగా పెడతా అని చెప్పిన. డ్రీమ్ ఏంటిదంటే
అందరినీ సుఖపెడతా అని చెప్పినాడు రా. జాబ్ లో షాప్ కాదు నేను పైసలు సంపాదించి మంచి మంచి బిజినెస్ బాగా పెట్టుకుంటా సార్. బిజినెస్ మ్యాన్ అవుతా. బిజినెస్ మ్యాన్ అవుతాం అనుకున్నా. కానీ ఏ బిజినెస్ మ్యాన్ ఏదైనా ఏదన్నా కానీ ఏదైనా వ్యాపారం అంతే. ఏ ఆలోచన పత్తి వ్యాపారం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కానీ వ్యాపారం అంతే. పెడతా అని చెప్పిన బాగా శ్రీయన్న అడగాల. ఆడు బర్రెలు కాదు అన్నాడు కావచ్చు. నేను పైలట్ అయితే అనుకున్నా కానీ ఎందుకులే నిజంగా మేడం అదే పైలట్ అవుతాను. స్కూల్ డేస్ లో నీ గోల్ ఏందన్నప్పుడు ఏమైంది అనుకున్నావు? ఫస్ట్ డాక్టర్ అవుదాం అనుకున్నా. ఏమన్నాడు చాలా సార్ రాగానే సార్ నేను మస్తు తింటా సార్. ఏం మాట్లాడుతున్నావు రా? ఇంత తింటావు కదా అన్న? నేను కాదు అన్న ఫస్ట్ డాక్టర్ అవుదాం అనుకున్నాడు, కానీ దానికి 10th పాస్ అవ్వాలని వదిలే అన్నాడు. ఫస్ట్ డాక్టర్ అవుదాం అనుకున్నా. ఆ తర్వాత గోలిమా సినిమా చూసి పోలీస్ వేద్దాం అనుకున్నా. గోలిమా చూసి పోలీస్ వేద్దాం అనుకున్నా. తర్వాత ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత సో ఫైనలీ ఇక స్టూడెంట్స్ కోఆర్డినేటర్ అయినా, తర్వాత షాప్ బిజినెస్లు, యూట్యూబర్ అయిపోయింది. ఫస్ట్ యూట్యూబర్ అయినాక మళ్ళీ బిజినెస్ అయినా. యూట్యూబ్ అయిన తర్వాత మళ్ళీ బిజినెస్ ఏదైతే తెలుసా? బిజినెస్ లో జస్ట్ అరే సోన్ గారు చాలా మంది ఫ్యామిలీస్ కి మీ అల్లుడు ఏం చేస్తారంటే యూట్యూబ్ అని చెప్పుకొని కొంతమంది సిగ్గుపడతారు అనమాట. సో అందుకే బిజినెస్ పెట్టారు అనమాట. సో బిజినెస్ మామూలుగా అని చెప్పుకునే బిజినెస్ విత్ యూట్యూబర్ ప్రెసెంట్. ఎస్ ప్రెసెంట్ ఫ్యూచర్ తెలియదు. గాలి దీపం చాలా పెద్దది అన్న. చెప్పన్నా నీ స్కూల్ డేస్ లో నీ గోల్ అంటే ఏం చెప్పినావు? చెప్పనా రవి 200కి అమ్ముతా అన్నాడు. స్కూల్ డేస్ ఏం చేస్తున్నాడు? బుక్కులు పోయి మార్కెట్ లో అమ్ముకుంటావు. క్వశ్చన్ వేసినాక మళ్ళీ ఎనికి తీసుకుంటామా? స్కూల్ డేస్ లో నీ గోల్ ఏంది? టీచర్ ఒక్కసారి తింటా అని చెప్పిన టీచర్ని టీచర్ పక్కన కూర్చొని ఒకసారి తింటా అని చెప్పిన అంటే గురువుతో పాటు ఈక్వల్ గా తినాలని చెప్పి ఫుడ్డే కదా. ఏం మాట్లాడుతున్నారు అన్నా? నేను నమ్ముకొని నీకు చెప్పాలా? నేను అది మన ఇది మన ఏమో సినిమా ఉంటుంది కదా, మన అది కాదు కబడ్డీ ఆడతా చూడు, ఆ సినిమా పేరు గుర్తు. అది ఫస్ట్ అది చూసి సినిమా చూసి కబడ్డీ ప్లేయర్ అనుకున్నా. తర్వాత క్రికెట్ చూసిన క్రికెట్ వేద్దాం అనుకున్నా. డాన్సర్ వేద్దాం అనుకున్నా. డాన్సర్ అయినా ఈడికొచ్చిన కడుపు వేద్దాం అనుకున్నా. నేనే కడుపుతానున్నా. కొంతమంది ఉన్నారు స్కూల్ డేస్ లో. ఇది గోల్ ఏంది? నా గోల్ క్లాస్ మారింది. క్లాస్ అయ్యేమే గోల్ వచ్చిందా చెప్పు. పక్క చెప్పాలా? క్లాస్ ఇంగ్లీష్ మేడం వచ్చి అడిగింది అనుకో, బుద్ధి అయితేనే అడుగుతుంది. ఇంగ్లీష్ మేడం మస్తు ఉంటుంది. అందరికి ఇంగ్లీష్ మేడం అంటే క్రష్ కదా అందరికి. మంచి బాగుంటది క్రష్. లెసన్స్ కూడా మంచిగా చెప్తుంది. అప్పుడు లెసన్ గోల్ చెప్పరా? గోల్ అయితే ఫస్ట్ సివిల్ ఇంజనీర్, దాని తర్వాతకి ఈ సినిమా ఉంటుంది. నేను అప్పుడు మన గోపిచంద్ ఫ్యాన్. నేను గోలిమార్ కాదు, ఒక్కడొక్కడున్న సినిమా ఉంటుంది. ఒక్కడున్నాడు సినిమా, దాంట్లో వాడు ఆఫీసర్ ఉండు. ఇదేదో బాగుంది ఇదో అనుకున్నాను. నా పేరు కూడా తెలియదు. లాస్ట్కి కడ్డన్ సినిమా చూసి ఫిక్స్ అయిపోయాను యాక్టర్ అవ్వాలని. కాలే ఇటు వచ్చి ఇప్పుడు ఇట్లా అట్లా దాని తర్వాత యాక్టర్ అవుదాం వచ్చి ఎడిటర్ అయిపోయాను. చెప్పినా కదా నేను పైలట్ అవుదాం అనుకున్నా. నేను నిజంగా చెప్పాలా? నేను చెప్పింది తప్పు. నేనేమనుకున్నా చెప్పాలా? ఆర్మీ అయిదాం అనుకున్నా. లేదు నిజం. ఆపరేషన్ అయినాక మొడబడిచిన. నాకు ఆర్మీ అనేది ఎప్పుడు డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరో ఉండే అనమాట. అప్పుడు నీకు గుర్తుందా, మన దేశం కోసం ఒక పర్సన్ బంజారా మొత్తం ప్లేస్ కూడా వచ్చారు. అక్కడ పాకిస్తాన్ ఫైట్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చిండు. మొన్న రీసెంట్ అతను చూసిన తర్వాత ఆర్మీ వెళ్దాం అనుకున్నా. అతను చూసిన తర్వాత ఆర్మీ కూడా వెళ్దాం అనుకున్నాం. మళ్ళీ ఎందుకు ఆర్మీ
అంతా బాగుంది ఇటు సిబిఐ ఏ, లేదు, నిజంగా నాకు ఈ చిన్నప్పుడు సిబిఐ లేదు ఎస్బీఐ అనుకోని సిబిఐ చెప్తాను 7th 8th నుంచి నాకు ఎస్బీఐ కన్నం పెడుతుండు. నాకు భలే ఇష్టం. ఇప్పుడు పోలీస్ అవ్వాలనే ఇష్టము, లేదు అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఏదైనా అవన్నీ నాకు మనకు దింగవు. డిఫెన్స్ ఏదైనా నాకు ఇష్టం. కానీ మన ఆయన చేయలేదు కాబట్టి ఇప్పుడేంది డిఫెన్స్ అందరూ నమ్మని అందరూ నాకు మెసేజ్ లే, లే, చేయాలి. లే, లే, లే. ఇగో నేను నాకు ఒకటి respect చెప్తాను, అంతే. ఇవన్నీ దెంగవు. అన్ని ఏజ్ అయిపోయింది, అన్ని అయిపోయింది, ఏం చేద్దామన్నా ఓటు తీసుకోడు. 26, 27 ఏళ్ళు ఉంటాయి. 24 26 ఆడా 26 26 ఏయ్, నా పొట్టరా. 24 నా ఏజ్ వాడువా? నాకు 25. నిజంగా 24. మా డొక్క కొను గుద్ద కింద 24 ఏళ్ళు ఉన్నాయి. ఇప్పుడంటే సిబిఐ అవుతాడట, ఆర్మీ అవుతాడట. కానీ నిజంగా నేనైతే నిజంగా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు నాకు స్పోర్ట్స్ మ్యాన్ కావాలని ఉంది. స్పోర్ట్స్ మ్యాన్ బాగా ఆడతాడు ఆట ఆడుతుందా బాగా ఆడగాడు వీడి మా దాంట్లో ఇద్దరు క్రికెట్ బాగా ఆడుతుంది. ఈయన కూడా మస్తు ఇలా డాన్స్ బాగా ఇలా ఆడతారేమో. నీకు అన్ని ఉన్నాయి, అన్ని లక్షలు ఉన్నాయి, కానీ ఏది చేయడు. సరే ఇలా ఆడతారు. ఈజ్ బ్యాటర్ బాగా బ్యాటింగ్. బాగా బ్యాటింగ్ బౌలర్ అన్న నైట్ ఆడదాం కదా మనం ఇలా. అవును, అన్న మొన్న బౌలింగ్ వేసినాడు కాదు, అన్న మొన్న బౌలింగ్ వేసినాడు, దగ్గర 4 6లు ఇచ్చినాడు ఒక ఓవర్ లో. 4 ఇయ్యలేడు, 2 ఇచ్చిండు. ఫస్ట్ మస్తు రోజులకు ఆడిండు, 2 పోయినాయి. 6 2 ఇచ్చిండు. లాస్ట్ నాకు తెలిసి మొత్తం ఎస్ఆర్ టీమ్ లో మంచి బౌలర్ ఎవరంటే స్కై గాడు. డబ్బు టెంగుడు మొట్ట. వాడు వేసే స్పీడ్ కి 160 kmph వస్తుంది బాల్. ఆ బాల్ కి చేయి కూడా పోయింది, అంత స్పీడ్. కాదు అందరు కలిసి ఒకటేసారి చెప్పండి మీ గోల్ ఏందో అందరు కామెంట్ సో గైస్ మా గోల్స్ అయితే చెప్పినాం, మీ గోల్స్ ఏంటో సో మీ గోల్స్ ఏంటో కూడా కింద కమెంట్స్ లో చేయండి, మేము ప్రతి ఒక్క కమెంట్స్ చదువుతాం. అండ్ ఇంకా మంచి మంచి క్వశ్చన్స్ మమ్మల్ని ఓకే అడగాలి. డన్. కాదు, రవి గారి ఛానల్లో ఉండు, రవి గారి ఛానల్లో నెక్స్ట్ ఏ కంటెంట్ రావాలో కూడా కొంచెం సజెస్ట్ చేయండి. ప్రేమతో పిల్లోడు చాలా లేట్ గా వీడియోలు పెడుతున్నాడు. అరే ఆగురా, మంచి మంచి ఈ రేపు upload చేస్తాను. రేపేనా సో గైస్ మీ అందరికి ఒకటి చెప్తున్నా, నా ఛానల్లో సింగిల్ వ్లాగింగ్ చేస్తున్నా, సపోర్ట్ చేయరు. సింగిల్ అన్న లాంగ్ వెళ్తుండంటనా ఎడపోతున్నాం. ఓహో, అందుకే నాకు నడుచుకుంటా. అన్న కార్ కొంటున్నాడు. లో చెప్తా, అది కూడా చెప్తా. రేపు పొద్దున్నే 10 o'clock కొంటుండు నిజంగా. సో ఫైనల్లీ అందరికి థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, కీప్ సపోర్ట్. సో గైస్